వావ్ వావ్ వావ్, ఎట్లా తీసుకొచ్చినా చూడండి బైక్. ఐ మేడ్ ఇట్. వావ్, ఐ లవ్ యూ. ఇది కళాశాలలో ఇది మన డే 2. డే 1లో మీరు మిస్ అయ్యి ఉంటే ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసి ఆఫ్ రోడ్ రెయినీ డ్రైవ్లో వచ్చిన అసలు బైక్ కేపబిలిటీస్ ఏందో మీరు మిస్ అయిపోతుండే. ఆ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది అసలు నేను చేసిన డ్రైవ్ ఏది ఎప్పుడు చేయలే. నేను రెయిన్ అంటే అసలు ఆగిపోతున్నాయి మధ్యలో. సో మొత్తం నేను తెచ్చుకున్న జాకెట్ తడిచిపోయినాయి, అన్నీ తడిచిపోయినాయి. ఇప్పటికైతే ఇట్లా మేనేజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. రైడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏం గేర్ వేసుకున్నాం ఏంది అనేది అసలు అవసరం లేదు. కంఫర్ట్, ఇఫ్ యు ఆర్ కంఫర్ట్ దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. ఎవరు ఏది మర్చిపోయినా నేనైతే నా కెమెరా గేర్ అస్సలు మర్చిపోను. యాక్చువల్గా బ్యాగ్ రెయిన్ ప్రూఫ్ కాదు, బట్ ఈ కవర్ రెయిన్ ప్రూఫ్. కెమెరా గేర్ మర్చిపోతే అసలు నేను ట్రిప్కి వచ్చిందే వేస్ట్. బైక్ కీస్ మర్చిపోయినా, బైక్ కీస్ తీసుకోకుండా పోతున్నా. ఫస్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్. ఈ కర్వ్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా. యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, కళ్ళ ముందే జరిగింది. I-20 టర్న్ తీసుకుంటే జప్పని ఇట్లా లోపలికి వెళ్ళిపోయాను, ఇట్లా లోపలికి. రైడింగ్ గేర్ కాకపోయినా మస్తుంది నాది సింగిల్ జాకెట్, కైండ్ ఆఫ్ రెయిన్ ప్రూఫ్. కెమెరా ఈ కెమెరా సెటప్ ఉంటే ఎంత ఇబ్బందో ఇలా తెలిసింది నాకు. అంటే వర్షంలో ఆగితే నో ప్రాబ్లం, నేను వర్షంలో ఆగుతాను కదా. వద్దా అసలు నెట్వర్కే లేదు ఇక్కడ మొత్తం. జస్ట్ ఇన్స్టాగ్రామ్ కాదు కూడా, కాల్స్ కూడా పోవట్లేదు. 2Gలో పెట్టుకోండి అని చెప్పిన, 2Gలో పెట్టినాక కాల్స్ అవుతున్నాయి వాళ్ళు. నేను నాక్స్తో మాట్లాడుతూనే ఉన్నా. ఫస్ట్ టైం కదా వదిలిపెట్టి రావడం. ఎండ మాత్రం బీభత్సం కొడుతున్నాయి. మీకు గోపురంలో చూడడానికి ఎట్లుందో కానీ అప్పుడే జాకెట్ తడిచిపోయింది నాది. వెల్కమ్ టు వింటేజ్ హోటల్సా? కాలిపోతుంది బండి. పెట్రోల్ ఎంత ఆవిరైతుందో. నాకైతే నిన్న కాలిపోయింది పాట. నిన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే నైట్ దాకా ఏం తినలే. అందుకే మళ్ళీ అలా తినమని ఒకటేసారి తినేసిన. పెట్రోల్ పోయించుకోవాలి నేను ఫస్ట్. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే బెస్ట్. ఇలాంటి ఏరియాస్లో మళ్ళీ పెట్రోల్ ఒక్కొక్క దొరకవు. కనిపిస్తుందా? 5 దాకా కొట్టాను. 7:30 క్యాష్. మన ఓన్ వెహికల్స్ ఉంటే ఇదే మనకి అడ్వాంటేజ్. దూరం తీసుకుంటే హోటల్ కొంచెం ఒక 10-15 కిలోమీటర్స్, ఒక 10-15 కిలోమీటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ తీసుకుంటే, ఇప్పుడు మేము అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ తీసుకున్నాం, మనకి ఇంత తక్కువలో వస్తుంది. అదే పెట్రోల్ పోసుకొని ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆడుకుంటూ తిరగచ్చు.
జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ జింగిల్ బెల్. అసలు నాకు ఇది ఊటీలాగానే అనిపిస్తుంది తెలుసా, మీరు ఏమని అనుకోండి. అంటే ఈ రోడ్సే కానీ ఇదంతా ఇట్లా ఆడుకుంటూ తిరగచ్చు. ఎంత ఎంజాయ్ చేస్తాం అంతే కేర్ఫుల్ ఉండాలి. అటు సైడ్ సప్పమని వస్తారు. అదేందో లాజిక్ అర్థం కాదు నాకు. నేను బైక్ నడిపేటప్పుడు మాత్రం కారు వాళ్ళ మీద కోపం వస్తుంది. నేను కారులో నాకు తీసుకొని వెళ్తే అరే ఈ బైకర్స్ ఏందో నాయన ఇట్లా అడ్డం తుడ్డం పోతున్నా అనిపిస్తుంది. మేము నీట్గానే వెళ్తున్నాము కానీ ఇక అంతే అంతే, అది హ్యూమన్ టెండెన్సీ అనుకోవాలి. ఇంకా టెంపుల్కి వచ్చినాం ఏంది బ్రో అనుకున్నాగా, మేము వ్యూ పాయింట్ కోసం వచ్చాం. సి difference between a cinematographer and a vlogger. నా కష్టానికన్నా ఒక్క లైక్ కొట్టాలి మీరు. అని ఇగో బయటికి వచ్చినామనే. తినలే కరెక్ట్గా రికార్డ్ ఇట్లా వచ్చిన కనెక్టెడ్ మాట్లాడానే. నాక్స్ కాల్ చేసింది, నాక్స్తో కాల్ మాట్లాడుకుంటే వెనుక ఉండిపోయినా సప్పని వచ్చేసిన ఐటీలో. మీకు ఒక జోక్ చెప్పనా, నా దగ్గర ఒక్క గోప్రో బ్యాటరీ ఉంది. నాకు ఒక్క బ్యాటరీ 45 GB వస్తే ఆయనకి 3 బ్యాటరీ 60 GB వచ్చింది. కలాస 3 kilometers. ఈ కన్నడ తెలుగు అంటే కన్నడ నాకు మాట్లాడడానికి రాదు కానీ ఈ లెటర్స్ ఏవైతే ఉంటాయో కన్నడ లాంగ్వేజ్లో అవన్నీ ప్రాపర్గా అర్థమవుతాయి. కొంచెం అక్కడ మిస్టేక్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అసలు నాకు అర్థమైపోతాయి. బోర్డ్స్ అయితే చదవగలుగుతా. మేము కళాశాలలో రూమ్ తీసుకున్నాం, కళాశ టు సంసే వెళ్ళినాం, మళ్ళీ 20 kilometers అటు మళ్ళీ సంసే టు కళాశ వెళ్తాం. మా హోటల్ నుంచి మళ్ళీ అవతల సైడ్కి ఉంది వ్యూ పాయింట్. ఒక్కొక్క టర్నింగ్లో ఒక్కొక్కలా వస్తుంది లొకేషన్ సైడ్స్లో. చివావా ఇదే కుక్క డిఫరెంట్ ఉంది. అది పప్పి ఇండియన్ బ్రీడే కానీ చాలా డిఫరెంట్ ఉంది. సిటీ రోడ్స్ నుంచి కైండ్ ఆఫ్ ఆఫ్ రోడ్కి వచ్చినాం. లెట్స్ సీ ఇక్కడేం అడ్వెంచర్ జరుగుతుంది. ఓ నా షూస్ అవి నార్మల్ షూస్ కూడా తెచ్చుకోలేదు, ఇవి లైట్గా వేసుకొని వచ్చేసిన. బట్ ఇదే నాకు కావాల్సింది, మనకు కావాల్సింది కూడా ఇదే. రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయింది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? బండి ఆగిపోయింది. నేను వచ్చిందే దీనికోసం. నాకు కావాల్సిందే ఆఫ్ రోడ్. యాక్చువల్గా ఈ జీప్స్ వేసుకొని వెళ్ళాలి, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్న జీప్స్
ఫైన్, ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అనుకుంటున్నా నాక్స్ని తీసుకొని మళ్ళీ కార్లో వద్దామని, నాక్స్ని మా కొక్క కానీ మా హోటల్లో ఇప్పుడున్న హోటల్లో వాడు పెట్స్ అలా ఉందని చెప్పిండు. బట్ డిస్టర్బ్ చేయొద్దు అంతే, మేము అలౌ చేస్తామని చెప్పిండు. ఆలోచిస్తున్నాం, చాలా బాగా అనిపిస్తే మాత్రం తీసుకొస్తాం. యాక్చువల్గా ఎట్లా అంటే నాకేమో హోల్ ఆఫ్ రోడింగే కావాలి, ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్స్ కావాలి. బట్ నాక్స్ని తీసుకొని వచ్చినా అనుకో, సేఫ్ ప్లేసెస్కి వెళ్తాను అయితే, సేఫ్, ఏ ప్రాబ్లం ఉండదు, అలాంటి ప్లేసెసే ప్రిఫర్ చేస్తాను. ఇట్లా తీసుకొని రాను, ఇట్లా పెడితే ఎట్లా వీళ్ళు. ఆ పిల్లలు అరుచుకుంటా దారి లేదని చెప్పుకుంటూ వస్తారు. మేము వింటామా? బైక్స్ పోతాయి. బైక్స్ వెళ్తాయి, దారి లేకపోతే దారి క్రియేట్ చేసుకొని వెళ్తాను. వాట్ ఐ ఫీల్ ఈస్ బైక్ ఈస్ మెయిన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రోడ్స్ అనిపిస్తుంది నాకు. వాళ్ళకి ఎట్లుందో తెలీదు కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్గా మేము అనుకున్న ఆఫ్ రోడ్ వేరు, ఇప్పుడు వచ్చిన ఆఫ్ రోడ్ హియర్ ఇట్ ఈస్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. నువ్వు వేసుకుంటే షూల్కి ఆఫ్ రోడింగ్ చేస్తే ఎలా అవుతుంది తెలుసా? ప్యాంట్ అంతా గలీజ్ అవుతుంది బ్రో. భయపడ్డామని కాదు బ్రో, అక్కడికి వెళ్ళి బై మిస్టేక్ ఫాల్ అయిందనుకో, బైక్స్ తయారు చేసిందే అలాంటి వాటికి అనిపిస్తుంది. కేసు జారిందంటే, స్కిడ్ అయిందంటే నువ్వు బండి ఇద్దరు రెండు పడతారు అనమాట. అది ప్రాబ్లం. ఏంటంట కరెక్టే, దిగుకి ఇడిచేంత లేదు అంటుంది. నేను పెడతా, నేను తొక్క కూడా భయపడా. నా ఇంకా నాక్స్ ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ మీ and for my bike. రివర్స్లో వెళ్తా. నేను గీయడానికి భయపడతారు ఎందుకు వీళ్ళు? I made it. ఇది మాట మేడ్ ఇట్ అలా యాక్చువల్లీ అల్లు ఓడ్తారు అనుకుంటా. I made it. నా బైక్ 7 దాకా వచ్చింది చూడండి. వాళ్ళ బైక్స్ అక్కడే ఆగిపోయినాయి. నాకు సొరుతుంది ఇంటికి వెళ్తే. నేను అంత స్కిన్ కేర్ పెట్టి పంపించిన నీకు, అన్ని ఇయర్స్ స్కిన్ కేర్ పెట్టి కష్టపడితే నువ్వేంది ఇట్లా చేసుకున్నావు అంటది పక్కా. ఇదంతా జుజూబి నాకు. ఈ చిన్నవి ఇందాక చేసినవి ఇవన్నీ జుజూబి. ఈ బైక్ మీద ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ కానికి ఈ ట్రిప్పే నాకు మెయిన్. ఈ ట్రిప్లో ఫస్ట్ మనం బెంగళూరు నుంచి కలహస వచ్చినాం కదా, అప్పుడే అర్థమైపోయింది అయ్యో గుంతలో పడేసాను ఈ చిన్న దాంట్లో. అయ్యో షిట్ మ్యాన్, మళ్ళీ వర్షం పడేలా ఉంది. బ్రో వర్షం పడేలా ఉంది, నేను మీడియం మోడ్ లోపల పెట్టేస్తా. పడుతుంది వర్షం. పా
కానీ నెక్స్ట్ ట్రిప్లో మాత్రం ఖచ్చితంగా ఇదంతా వాటర్ ప్రూఫ్ చేసేస్తా. పడుతుందా వర్షం? పడుతుందా? లైట్గా చినుకులు పడుతున్నాయి, లైట్గా. బైక్ నాకు వార్నింగ్ ఇచ్చింది, అయింది తప్ప నాగిపోయింది. ఓ గాడ్, రెయిన్ గాడ్, ప్లీజ్ ఒక్క 5 minutes వెయిట్ చేయి, ఒక్క 5 minutes, ఒక్క 5 minutes. నా ఎక్విప్మెంట్ అంతా ఖరాబ్ అవుతుంది, ఒక్క 5 minutes ప్లీజ్ 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 ప్లీజ్. బ్రో నేను లోపల పెట్టేస్తా బ్రో, ఏం కాదా? హెల్మెట్ మీద కనపడుతుందా మీకు చినుకులు ఎట్లా పడుతున్నాయో? నేను తీసి పెట్టేస్తా. ఏంది చూడండి ఇట్లా పడుతుందా వర్షం, నేను పెట్టేస్తా కదా ఆగి. నేను ఇక్కడ దీని కింద ఆపిన. అబ్బా బాబా, థ్యాంక్ యూ రెయిన్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇప్పుడే ఎట్లా పడుతుంది చూడండి. సో వర్షం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను దీనికి రూఫ్ కింద పెట్టిన. వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ ఏదో లైట్ డ్రిజిల్ అవంతా మేనేజ్ చేస్తుంది, కానీ ఇలాంటి వర్షంలో అయితే కష్టం, చాలా కష్టం. అసలు ఇంకొకటి చెప్పాలి మీకు. బైక్ చూసారా ఇంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుందని బైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తప్పంతా నాదే. ఈ బైక్ని ఇంత తక్కువ అంచనా వేసిన నేను. ఇప్పుడు ఎట్లా అంటే BMW కదా, ప్రీమియం బైక్స్ కదా, అందరు ఎట్లా అనుకుంటారంటే ఏదన్నా చిన్నది ప్రాబ్లం వచ్చినా మస్తు ఖర్చు అవుతుంది. బట్ వన్స్ యు ఆర్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఎక్స్పెన్సెస్, ఏకి పారేసి ఏ బైక్తోనని వేసేయచ్చు. ఎవ్రీ బైకర్కి ఉండే ప్రాబ్లం అదే తెలుసా. ఎక్కడ హోటల్ తీసుకున్నా సేఫ్ పార్కింగ్ చూసుకుంటాం. సేఫ్ పార్కింగ్తో పాటు మన విండోలో నుంచి బైక్స్ కనపడుతున్నాయా లేదా. ఇది మన రూమ్, ఇక్కడే పార్కింగ్. ఇంతకంటే ఏం కావాలి ఒక బైకర్కి? 2000కి ఇంత మంచి హోటల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. 3 beds ఇచ్చినారు, అంటే ఒక బెడ్లో 2 పడుకోవచ్చు, ఇంకో బెడ్లో ఒకరికే. నేనైతే బ్రో నేను సపరేట్ ఉంటా బ్రో అని నేను సపరేట్ బెడ్ తీసేసుకున్నాను. మన రూమ్కి ఇదే రూమ్. ఈ విండో ఉందా, ఈ విండోలోంచి వ్యూ ఎట్లా చూడండి, ఎక్సలెంట్ ఉంది కదా. దోమలు తప్ప అన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గ్రీనరీలో అంతే కదా. సిటీ నుంచి దూరంగా, ఆ ట్రాఫిక్ సౌండ్స్ నుంచి దూరంగా వాటర్ సౌండ్తోనే లేవడం ఎంత బాగుంటుంది కదా. ఇలాంటి ప్లేస్లో ఒక్క చిన్న హౌస్ అన్న ఓన్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మా కోకోవాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఇది చూపించాలి. 24/7 ఆ డాగ్ ఆడ కట్టేసే ఉంది. వాడికి ఇవన్నీ చూపిస్తాను, వాడికి అర్థమవుతుందేమో వాడి లైఫ్ ఎట్లుంది, వేరే డాగ్స్ లైఫ్ ఎట్లుందని. గుడ్ థింగ్ అబౌట్ దిస్ హోటల్ ఈజ్ పెట్స్ కూడా అలౌ చేస్తామన్నారు. నాకైతే పెట్స్ అలౌ చేసే హోటల్స్ అంటే పిచ్చి. మనతోని పెట్స్ ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూడండి. బైక్ మీద అంటే వాడు కష్టం, కానీ కార్లో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేయాలి పక్క కోకోవాన్ని తీసుకొని. ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఆ ఇల్లు ఆ పక్కన చూస్తారు కదా ఇల్లు, ఇది ఆ డాగ్ డే. బట్
స్టిల్ అది కట్టేసి ఉంది. అది కట్టేసి ఉంటే నాకైతే ప్రాణం పోతుంది తెలుసా. మీరు ఏమని అనుకోండి. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చి ఉంటే ఒక్క లైక్ ఒక్క కమెంట్ చాలా అనిపిస్తుంది నాకు. కమెంట్ చేస్తేనే నాకు ఏ పార్ట్ నచ్చింది ఏ పార్ట్ నచ్చలేదని తెలుస్తుంది. మీరు జస్ట్ చూసేసి ఫైన్ అని మీరే మాట్లాడుకునే దానికంటే నాకు ఒక్క కమెంట్ పెట్టేస్తే, ఒక లైక్ కొట్టి ఒక కమెంట్ పెట్టేస్తే, అరే ఇట్లా నచ్చుతుంది ఇట్లా చేస్తే బాగుంటుందని ఐడియా ఉంటుంది నాకు. టోటల్గా మేము ఇక్కడికి వచ్చింది దేనికి తెలుసా, సన్సెట్ డిడుపి మొత్తం ఇట్లా ఇక్కడ ఉంది. అది ఇట్లా సి షేప్లో తిరిగి రావాలి. 110, 110, 120 కిలోమీటర్స్ అట్లుంది. బట్ నేనేమనుకున్నా అంటే మధ్యలో ఒక చిన్న ప్యాచ్ ఉంది, ఆ ప్యాచ్ కంప్లీట్ చేస్తే డైరెక్ట్ డిడుపి 18 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాం. దే ఆర్ లైక్ సేఫ్, నీట్ అండ్ క్లీన్ రైడర్స్. అంటే మనం రైడ్ చేసేది ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో మన సేఫ్టీ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి. సేఫ్ రైడర్స్. బట్ నేను ఎట్లా అంటే సప్పని వెళ్ళిపోతా. ఎలా అంటే పడిపోయినా పర్వాలేదు, కంటెంట్ అయితే పడిపోదామని. అలా కాదు, రైడ్ చేయాలి, కంఫర్టబుల్ సేఫ్గా చేయాలి ఒపీనియన్ అనమాట. ఇంత గేర్ పెట్టుకొని వీళ్ళు భయపడుతున్నారు, నాకు గేర్ లేదు ఏం లేదు, నేను వెళ్ళిపోయాను చెప్పమని.